న్యూస్ ఛానల్స్ పైన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీ ముందుకు మేము తీసుకొస్తున్నాం. ఈ వార్తకు మాకు ఎలాంటి సంబంధం లేదు. న్యూస్ ఛానల్స్ పైన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం మాత్రమే చేశాం. ఇందులో నిజాలేంటో తెలియాల్సి ఉంది. ఇలా జరుగుతుందట అని వస్తున్న వార్తను మాత్రమే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో ఎలాంటి ఉద్దేశాలు లేవు. తెలుగు న్యూస్ ఛానళ్లకు సంబంధించి దిగ్భ్రాంతికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. నిత్యం నీతులు చెప్పే టీవీ ఛానళ్లు డబ్బు కోసం అడ్డదారి తొక్కటంపై ఒక మీడియా సంస్థ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో బట్టబయలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఏడాదికి 1000 కోట్ల విలువైన ప్రకటనలు మీడియా సంస్థలకు అందుతున్నాయి. వీటిని అందిపుచ్చుకునేందుకు పలు టీవీ ఛానళ్లు లంచాలు ఎరవేసిన విషయం వెలుగులోకి వచ్చింది. టీవీ ఛానళ్ల పనితీరు, ప్రేక్షకుల ఫాలోయింగ్ పై బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రేటింగ్ ఇస్తుంటుంది. ఇందుకోసం ఎంపిక చేసుకున్న ఇళ్లలో రేటింగ్ మీటర్ బాక్స్లను అమర్స్తుంది. ఇక్కడే తెలుగు టీవీ ఛానళ్లు అడ్డదారి తొక్కాయి. రేటింగ్ మీటర్లు అమర్చబడిన ఇళ్లను గుర్తించి సదరు ఇంటి కుటుంబ సభ్యులకు నెల డబ్బు చెల్లించి ప్రతిరోజు కనీసం 2 నుంచి 4 గంటల పాటు తమ ఛానళ్లు నిరంతరంగా ట్యూన్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అలా రోజుకు 2 గంటల పాటు ఒక ఛానల్ ను ట్యూన్ చేసి పెడితే సదరు ఇంటికి 2000 రూపాయలు ఇస్తున్నాయి సదరు ఛానళ్లు. కొద్ది రోజుల క్రితమే ఇలాంటి మోసానికి పాల్పడ్డారంటూ 2 ఛానళ్లను రేటింగ్ నుంచి బార్క్ నిషేధించింది. అయితే ఆ 2 ఛానళ్లే కాకుండా టాప్ 4 లో ఉండే న్యూస్ మరియు ఎంటర్టైన్మెంట్ ఛానళ్లు ఇలా రేటింగ్ మీటర్లు ఉన్న ఇళ్లకు లంచాలు ఇచ్చినట్టు ఒక మీడియా సంస్థ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో బయటపడింది. ఇలా రోజు 2 గంటల పాటు ఛానల్ చూసినందుకు డబ్బు చెల్లిస్తున్నారని ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన ఎస్కే బాబా చెప్పారు. అతడి ఇంట్లో బార్క్ వారి రేటింగ్ మీటర్ ఉంది. అతడు చెప్పే మాటలు స్టింగ్ ఆపరేషన్ లో రికార్డ్ అయ్యాయి. హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన సారయ్య అనే వ్యక్తి తాము రోజు 4 గంటల పాటు ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ ని ట్యూన్ చేసి ఉంచుతున్నామన్నారు. క్రాంతి అనే వ్యక్తి బాక్స్ ను అమర్చారని, తొలుత ఒక ఛానల్ ఆఫర్ తెచ్చిన అతడు తర్వాత ఇంకో 2 ఛానల్స్ కూడా తెచ్చారని సారయ్య చెప్పారు. ఇలా దాదాపు 40 చోట్ల స్టింగ్ ఆపరేషన్ చేసింది సదరు మీడియా సంస్థ. ఈ స్టింగ్ ఆపరేషన్ లో ఎక్కువగా 3-4 ఛానల్స్ పేర్లు ఎక్కువ వినిపించాయి. మరి దీనిపై బార్క్ ఎలా స్పందిస్తుందో. ఈ స్టింగ్ ఆపరేషన్లను పరిగణలోకి తీసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో టాప్ న్యూస్ ఛానళ్లుగా చలామణి అవుతున్న ఛానళ్లు చాలా ఏళ్లుగా మోసాలు చేస్తూ బతుకుతున్నట్టు స్పష్టమవుతుంది. అయితే ఇక్కడ ప్రముఖంగా చెప్పాల్సింది, ఒక రాజకీయ పార్టీకి అన్వయించబడే న్యూస్ ఛానల్ మాత్రం ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. సదరు ఛానల్ పేరు కూడా స్టింగ్ ఆపరేషన్ లో ఎక్కడా ఎవరూ చెప్పకపోవడం గమనార్హం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.